పాకిస్తాన్ ఆర్మీపై పాకిస్తాన్ ఆర్మీకి బిఎల్ఏ మరో షాక్ ఇచ్చింది. ఇప్పటికే 214 మంది పాకిస్తాన్ సైనికులని ఆర్మీని చంపేసింది బలూచ్ లిబరేషన్ ఆర్మీ. తాజాగా ఆత్మాహుతి దాడికి పాల్పడింది. పాక్ ఆర్మీ కాన్వాయ్ పై ఆత్మాహుతి దాడి జరిగింది. దాడిలో 90 మంది పాక్ సైనికులు మృతి చెందారు. బలూచ్ ప్రావిన్స్ లోని నోస్కీ ప్రాంతంలో ఈ పేలుడు చోటు చేసుకుంది. పేలుడు అనంతరం కాన్వాయ్ పై బిఎల్ఏ కాల్పులు జరిపింది. దాడి కారణంగా దాడికి తామే కారణమంటూ ప్రకటించింది బలూచ్ లిబరేషన్ ఆర్మీ. 3 రోజుల క్రితమే జాఫర్ ఎక్స్ప్రెస్ హైజాక్ చేసిన తర్వాత అందులో ఉన్న 214 మందిని, అంటే మొత్తం 400 పైచీలుకుంటే 214 మందిని తమ అదుపులోకి తీసుకున్నా ఉంది. ఆ 214 మందికి సంబంధించి విడిపించాలంటే కొన్ని కండిషన్స్తో 48 అవర్ టైం లైన్తో అక్కడ విధించిన పరిస్థితి. కానీ ఇప్పుడు ఆత్మాహుతి దాడికి పాల్పడింది. విజువల్స్ మీరు చూస్తున్నారు వాటి స్క్రీన్ మీద. అటుగా వెళుతున్న వాహనం సంబంధించి ఒక్కసారిగా అక్కడ ఆత్మాహుతి దాడికి పాల్పడింది. దీంతో రెండు వెహికల్స్ మీద దాడి జరిగింది.